మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్తికొండ అంటేనే కేఈ ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ రంగప్పని పిలవండి, రంగప్ప అన్నతో పాటు ఉండాలన్నట్టుగా. మరి అయితే ఇప్పుడు కేఈ కుటుంబంతో 25 నుంచి 30 సంవత్సరాలు కేఈ కుటుంబం పత్తికొండను పరిపాలిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు మీరు పాటుపడి ఇద్దరు సహకారంతో చేయడం జరిగిందా? ఇప్పటికీ చందోలి మరి పత్తికొండను ఎంత మాత్రం అభివృద్ధి బాటను పట్టేయాలనుకుంటున్నారు? పత్తికొండలో ప్రతి ఒక్క అంతకుముందు తాగునీరు లేవు పత్తికొండకి. టీడీపీ పార్టీ ఉందో ఆ పార్టీ ఆ రోజు అధికారంలో లేదు, పెద్ద పెద్ద నాయకులే పార్టీ మారారు. కానీ రంగప్ప మీద కూడా చాలా ఒత్తిడి తెచ్చారు, పార్టీ మారేయాలన్నట్టు ప్రెజర్ పెట్టారు. కానీ రంగప్ప మారలేదు అంటున్నారు. ఎందుకు మారలేకపోయారు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు పత్తికొండలో చాలా ప్రముఖ గెస్ట్తో మనం ఉన్నాం. కేఈ కుటుంబం, పత్తికొండ అంటేనే కేఈ ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఈ కేఈ ఫ్యామిలీ దాదాపు 30 సంవత్సరాల నుండి పత్తికొండలో పరిపాలన కొనసాగిస్తుంది. మరి ఈ కేఈ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా చాలా ఏళ్ల పాటు నుంచి దాదాపు 20 సంవత్సరాల నుండి చందోలి గ్రామానికి సంబంధించి రంగప్ప గారు వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అక్కకైతేనేం, వాళ్ళ మదర్కి అయితేనేం సర్పంచ్ పదవులు, ఎంపీటీసీ పదవులు ఇలా ఎన్నో ఇస్తున్నారు. మరి ప్రస్తుతం రంగప్ప గారు సొసైటీ చైర్మన్గా కూడా ఆ పత్తికొండకు విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఈయన ప్రస్తావన ఏంటి? కేఈ కుటుంబానికి ఎందుకు ఇంత సన్నిహితంగా ఉన్నాడు? ప్రతి చోట కేఈ ఫ్యామిలీ ఎక్కడున్నా, శ్యాంబాబు గారు పత్తికొండకు వచ్చారంటే, అంతకుముందు ప్రభాకర్ గారు వచ్చారంటే, ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ రంగప్పని పిలవండి, రంగప్ప అన్నతో పాటు ఉండాలన్నట్టుగా అంటున్నారు పత్తికొండ సమాజం అంతా. ఎందుకు ఈ సన్నిహితం ఎందుకు జరుగుతుందనే విషయాలు అన్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంగప్ప గారు నమస్తే అండి. నమస్తే, సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఏంటండి మీ ప్రస్తావన ఏంటి? కేఈ కుటుంబంతో ఎన్నేళ్ల పాటు మీరు ఆయనతో జర్నీ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో ముఖ్యంగా? 2009 నుంచి వాళ్ళతో జర్నీ చేస్తున్నా. ఓకే. ప్రభాకర్ అన్నతో 2009లో పోటీ చేసినప్పుడు ఓకే ఆయన దగ్గర నేను పనిచేసి ఓకే మన గ్రామం నుంచి దగ్గర 269 మెజార్టీ ఇచ్చినాము 2009లో. ఓకే. ఆ తర్వాత 2014లో ఓకే మా అమ్మని సర్పంచ్ నిలబెట్టినప్పుడు కానీ అన్న తరపునే మీ అమ్మ అప్పుడు దగ్గర 200 మెజార్టీ వచ్చింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మా ఎక్కన ఎంపీటీసీ ఇచ్చారు. ఓకే. అప్పుడు కానీ గెలిపించుకున్నాము. ఓకే. తర్వాత పెద్ద ఆయనకి 2014లో నుంచి కానీ ఆయనకు 200 దగ్గర మెజార్టీ ఇచ్చినాము. ఓకే. మళ్ళీ తర్వాత 2019లో సేమన్నకి పోటీ చేసినప్పుడు కానీ బాగా కష్టపడినాము. అప్పుడు ఓడిపోయినాం. ఓకే. తర్వాత మళ్ళీ 24లో ఓకే అన్నకి మరి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత నాకు సొసైటీ ఎలక్షన్ దానికి సొసైటీ బ్యాంక్కి అన్ని చైర్మన్గా చేశారు అన్న. ఏంటి మీకు ఆయనకు మామూలుగా అంటూ పత్తికొండలో చాలా మంది బడా నాయకులు ఉన్నారు, అలాంటిది కేఈ కుటుంబం పత్తికొండకు రాగానే రంగప్పని ఎందుకు పిలుస్తారు? ఏంటి మీరు అంత ఎడ్యుకేటెడ్ కాదు, ఏదో లేదు, పూర్తిగా లేదు, కానీ ఏంటి నీకు వాళ్ళకున్న సాన్నిధ్యం ఏంటి? ఎందుకు మిమ్మల్ని పిలిచి వాళ్ళు చేస్తున్నారు? ఏం వాళ్ళకి అందించిన సేవలు ఏంటి? మీ సేవల దగ్గరే అంత నమ్మకంగా పని చేసినాను. ఓకే. ఏ పని చెప్పినా నమ్మకంగా పని చేస్తాను. ఓకే. అన్నకి ఓకే. ఎక్కడైనా ఏదన్నా చిన్న మచ్చగా నా మీద లేదు. మరి అయితే ఇప్పుడు కేఈ కుటుంబంతో 25 నుంచి 30 సంవత్సరాలు కేఈ కుటుంబం పత్తికొండను పరిపాలిస్తుంది. మరి ఈ పరిపాలనలో భాగంగా మీ గ్రామమైన చందోలి గ్రామానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు మీరు పాటుపడి ఇద్దరు సహకారంతో చేయడం జరిగిందా? ఇప్పటికీ చందోలి కార్యక్రమాలు పెద్ద ఆయన వచ్చిన తర్వాత మా గ్రామానికి అనేక రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసినారు. ఓకే. కాలువలు, ఓకే, చెక్ డ్యామ్లు, ఓకే, ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. ఓకే. అప్పటి నుంచి మా మీద నమ్మకంతో ఓకే చేస్తున్నాం. వాళ్ళ దగ్గర అంతే నమ్మకంగా ఉన్నారు. ఓకే. అయితే మీ ఊరికి కూడా డెవలప్ చేశారు. మీ ఊరిని అయితేనేమో బాగానే చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఎమ్మెల్యే గారు దాదాపు కేఈ కుటుంబం ఇప్పటికీ పత్తికొండను 30 సంవత్సరాలు పరిపాలిస్తుందని నేను ఇప్పటికీ 4-5 సార్లు చెప్పాను. మరి పత్తికొండను ఎంత మాత్రం అభివృద్ధి బాటను పట్టేయాలనుకుంటున్నారు? పత్తికొండలో ప్రతి ఒక్క అంతకుముందు తాగునీరు లేవు పత్తికొండకి. ఓకే. పత్తికొండ రిజర్వాయర్ నుంచి పెద్ద ఆయన ఉన్నప్పుడు నీళ్లు తాగునీరు ఇబ్బంది లేకుండా చేసినారు. ఓకే. తర్వాత 68 చెరువులకు నీళ్లు
ఓకే నింపాలని ఆ ప్రోగ్రామ్ కానీ సక్సెస్ అయింది. సక్సెస్ అయింది. ఓకే, ఇదన్నీ బాగానే ఉన్నాయండి, అన్నిటి దగ్గర బాగానే ఉంది. కానీ గత లాస్ట్ ఇయర్ లో ఎందుకు కే కుటుంబం ఓడిపోవడానికి గల కారణం ఏంటైనా మీకు ఆ తెలుసు? సంవత్సరం అంటే మనం చేసుకున్న పనులు ఓకే ప్రజల్లోకి మనం చెప్పుకోలేక ఓకే, చేసినాం, గెలుస్తామని ఒక ఉద్దేశంతో ఉద్దేశం ఉన్నాం. అవునులేండి, ప్రచారం చేసుకోలేకపోయినాం. మీ పబ్లిసిటీ చేసుకోలేకపోయారంట. ఓకే, ఏం చెప్తారు? కే కుటుంబం మీకు ఇంత సహకరిస్తుంది, మీ ఇంట్లో ఇప్పటికీ సర్పంచ్ పదవులు ఇచ్చింది, ఎంపీటీసీ పదవులు వచ్చింది, ప్రస్తుతం నీకు సొసైటీ చైర్మన్ కూడా ఇచ్చింది. వాళ్ళ కుటుంబానికి నువ్వు ఎంతగా రుణపడి ఉంటున్నావు అనేది అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ కుటుంబానికి ఏం చెప్తారు? నీ ఎంట తిరుగుతున్న నీ యొక్క మిత్రులకైతేనేమి, నేను నమ్ముకొని నీతో పాటు ఎప్పుడు రంగప్ప అనగానే దాదాపు పక్కన 10 మంది ఎప్పుడు ఉంటారు, ఏ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఉంటున్నారు. వీళ్ళందరికీ ఏం చెప్పబోతావు? ఇప్పుడు అందరు నా దోస్తులందరూ వాళ్ళు ఉండబట్టినా నీ స్థాయికి వచ్చింది. ఓకే, వాళ్ళంతా సహకారంతోనే ఈ స్థాయికి ఓకే వాళ్ళకి రుణపోయి ఉంటాను నేను. ఓకే, శ్యామన్నకి, పెద్ద ఆయనకి, ఓకే ప్రభాకర్ అన్నకి, ఓకే ఇక్కడ పుచ్చకలమల్లో ఉన్న పెద్ద ఆయనకి, ఓకే ఓకే సాంబశ్వరెడ్డికి, సాంబశివరెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా హరి కానీ ఓకే అప్పుడప్పుడు నాకు మీటింగులు ఏదైనా పడుతున్నాయి కానీ ఓకే వాళ్ళు పార్టీ ప్రోగ్రాములు ఓకే బాగా చేస్తున్నాడు హరి కానీ. హరి కూడా. ఓకే, అయితే మీరు బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్నట్టు విన్నాం. మీ సామాజిక వర్గానికి దాదాపు మీ సామాజిక వర్గం ఎస్టీలోకి చేర్చాలి బోయలను అన్నట్టుగా చాలా ప్రస్తావన జరుగుతుంది. మన పార్థసారథి ఎమ్మెల్యే, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కూడా అసెంబ్లీలో దీని మీద చర్చించారు. దీని మీద ఏమైనా శ్యామ్ కుటుంబం గారితో కలిసి మన టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న మీ కూటమి ప్రభుత్వంతో ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అదే ఉద్దేశంతోనే ఇప్పుడు వాల్మీకులకి, బోయ వాల్మీకులకి ఓకే ఇక్కడ మన నియోజకవర్గంలో ముగ్గురికి ఇచ్చినారు చైర్మన్లుగా. ఓకే, పత్తికొండ నుంచి తలారి రంగప్ప, ఓకే ఎడవెల్లి నుంచి ఆనంద్, ఓకే ఇది ఆలంకొండ సిట్యాల ఓకే నక్కనాగరాజు, నక్కనగర్ ముగ్గురికి బోయ నుంచి ఇచ్చారు, వాల్మీకి కుటుంబం నుంచి ఇచ్చారు. తర్వాత మళ్ళీ మండల అధ్యక్షులు కానీ ఓకే తుగ్గిల్ నుంచి రాంపల్లి నుంచి తిరుపతి నాయుడు, ఓకే పందికొండ నుంచి కడవల సుధాకరు, ఓకే ఇంతమందికి మన పార్టీ తరఫున పదవులు అందించినారు. ఓకే ఓకే, బోయ సామాజిక వర్గానికి టీడీపీ నుంచి ప్రస్తుతం కే కుటుంబం నుంచి ఇన్ని పదవులు అందినాయంటారు. ఓకే, మీరు ఏదైతే ఆ పదవులు అందాయో మీ సామాజిక వర్గాన్ని కూడా ముందుకు తీసుకోవాలని వెళ్తున్నారా మరి? అదే కోణంలోనే అందరూ బోయే వాళ్ళు అంటే బీసీ ఉండాలా, బీసీ తరఫున అందరూ పోరాటం చేస్తేనే ఇవన్నీ సాధ్యము. ఓకే, తర్వాత ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు వీళ్ళందరూ ఉంటేనే మనం రాజకీయంగా రానిగలం. అంతేనంటారా? ఓకే అండి. 2019లో అయితే మీ పార్టీ ఏదైతే టీడీపీ పార్టీ ఉందో ఆ పార్టీ ఆ రోజు అధికారంలో లేదు. పెద్ద పెద్ద నాయకులే పార్టీ మారారు, చాలామంది పార్టీలు మారారు, పార్టీ రకరకాల జరిగాయి. కానీ రంగప్ప మీద కూడా చాలా ఒత్తిడి తెచ్చారు, పార్టీ మారేయాలన్నట్టు ప్రెజర్ పెట్టారు. కానీ రంగప్ప మారలేదంటున్నారు. ఎందుకు మారలేకపోయారు? ఫస్ట్ నా ఓటు ఎక్కుతాను తెలుగుదేశం పార్టీ. ఓకే, ఓటు వచ్చినప్పటి నుండి ఓకే అదే భావంతోనే పార్టీగా డిసైడ్ అయిపోయినాం, ఎక్కడ మారకూడదు, ఒకటే పని పార్టీ కోసం పనిచేయాలా ఓకే అనే నిర్ణయంతోనే పోయినాం. 19 నుంచి 24 వరకు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, మధ్యలో కొంచెం రాయబారం పెట్టినారు. ఓకే, రాయబారాలు కూడా చర్చించారా? 30 లక్షలు అట్లా 40 లక్షలు రాయబారం పెట్టి పార్టీ మారు ఓకే అనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడితే కానీ లేదు వాళ్ళకి నేను ఓకే రానట్లా పార్టీ నమ్ముకొని ఉండాలని చెప్పి ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ అవకాశం సుమన్ టీవీ తరపున సందేశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం సుమన్ టీవీలో. థ్యాంక్ యూ.